లేపానండి. అమ్మా జోసెఫ్ తంబిని నేను పూజించాను ఎంతకాలం, నేను మోసపోయానమ్మా, దేవుడు కాదంటమ్మా, నేను చచ్చిపోతానమ్మా, నేను బ్రతకనమ్మని మా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే మా అమ్మ నన్ను ఏడుస్తుంది. అయ్యా కొడుక, చిన్న వయసులో నీకు ఎన్ని బాధలు వచ్చినాయారా? ఎన్ని బాధలు వచ్చినాయిరా? మానసిక రోగమేగా. కరెంట్ షాక్ ఇడితే తగ్గిపోయేది అప్పుడే. అప్పుడు పెట్టకపోవటం వల్ల నాకు ఇప్పుడు ఈ కర్మ పట్టింది, ఈ సాక్ష్యం చదవాల్సి వచ్చింది. అయినా జోసెఫ్ తంబి సమాధి దగ్గరికి వెళ్ళిపోయి తిరణాలు చేసుకుంటున్న తెంగర బ్యాచ్ అంతా ఇప్పటికి వేలల్లో ఉన్నారుగా. నోట్లో ఎవడిది పెట్టుకున్నారా మీరంతా? ఈడట్ట మాట్లాడుతుంటే మీ విశ్వాసం గురించి. ఈడు క్రైస్తవుడే, మీరు క్రైస్తవులే, కానీ మీరు జోసెఫ్ తంబి నోట్లో పెట్టుకున్నారు కదా అంటే ఆయన నామాన్ని. ఈడు పెట్టుకోవట్లా. జోసెఫ్ తంబిని దెయ్యం అంటున్నాడు, సాతాన్ అంటున్నాడు. జోసెఫ్ తంబి వచ్చి ఈడు ప్రాణం తీసేయాలని చూశాడు, పేక్ కొరికేసి రక్తం తాగేయాలని చూశాడు, నరరూప రాక్షసుడి జోసెఫ్ తంబి అని చెప్పేసి చెప్తున్నాడుగా. మరి ఏం చేస్తారు ఇప్పుడు? మీలో ఒక్కడికన్నా గుడారంలో సిగ్గుంటే, ఒరే కథోలికాస్, మీకు ఒక్కడికన్నా గుడారంలో సిగ్గుంటే ఎల్లీడు ఎరుపు సొక్క సిరిగేదాకా అడగండి. ఎరా నీ విశ్వాసం తీసి నీ గూట్లో పెట్టుకో, కానీ మా తంబి గురించి మాట్లాడటానికి నువ్వెవడరా తెంగర్నా డాష్గా అని చెప్పేసి అడగండి. లేదంటే మీరు సింగిల్ డాడీ సన్స్ కాదన్నట్టే అర్థం.